దేవుని దాసులు ప్రార్థనా సాధనంగా దేవుని వాక్యాన్ని అందించాలని వారు ముందుగా ప్రకటించారు. నేను మామూలుగా కూడిక అనుకున్నాను. ఆయన ప్రార్థనా సాధనంగానే మనం లేఖన భాగాన్ని చదువుకున్నాం. దైవ గ్రంథంలో నుండి మనందరికీ పరిచయమైన భాగం విలాప వాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒదుగుచున్నది, నా ప్రాణము కప్పరిల్లదీసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులై, నా శత్రువులు ప్రబలి ఉన్నారు, నా పిల్లలు నాశనమైపోయి. ప్రభు యొక్క ఆత్మ సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. మా స్తులకు కారణభూతుడా, శాశ్వత ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాము. మీ సందులో కనిపెట్టి ఆశించి ప్రార్థించిన మేరకు మరొక దినాన్ని మా ముందుకు తెచ్చినందుకై స్తుతిస్తున్నాం. మా ప్రియ సోదరులు ఆయా ప్రాంతంలో నుండి దేవుని దాసులను సంఘ పెద్దలను మీరు నడిపించినందుకై మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము. నందికొడుకుల ప్రాంతంలో మీరు ప్రేమించి మీ స్వర్గము చేత సంపాదించిన సంఘమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సంఘ సరిహద్దులు విశాలపరుస్తూ ఉన్నందుకై స్తోత్రములు. ఇంకా నూతన ఆత్మల చేత నింపండి. పనిచేస్తూ ఉన్న మీ దాసులు యోహాను గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి, సంఘ పెద్దలను బట్టి, సంఘమును బట్టి ప్రార్థిస్తున్నాం. ఇంకా బహు విశేషముగా మీ పరిచయలో వాడుకండి. ప్రత్యేకముగా చదవబడిన లేఖనాలు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, మాకును మా ప్రియులకును అర్థమయ్యేదిగా మీ ఆత్మ చేత నింపి మాట్లాడండి. నిలబడిన వాడు నిష్ప్రయోజకుడు, ఈ దాసుని కాలు చేయండి. మనుషుని మాటలు ఎవరికి మేలు కలిగించవు, మీరు నాతో మాతో మాట్లాడమని లేఖన భాగములు దాసుని మీ దైవహస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని గ్రంథములో నుండి విలాప వాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ప్రార్థనా సాధనంగా చదువుకున్నాం. చదవబడిన లేఖన భాగాలు వ్యక్తిగతముగా చాలాసార్లు మనం చదివాము. దేవుని దాసులు అందిస్తూ ఉండగా మనం విన్నాం. మరొకసారి మనస్సు కలిగి దేవుని మాటలు ఆలకించి మేలు పొందాలని ప్రేమతో మనం చేస్తున్నాను. మన వెలుగును గ్రంథ రచయిత ఇర్మియా గారు ఆత్మచేత నింపబడి ఈ గ్రంథాన్ని క్రీస్తు పూర్వం 606లో అనగా BC 6వ శతాబ్దంలో ఆయన రాస్తూ ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇర్మియా గారు రాసిన 2 గ్రంథాలు చాలా శ్రేష్టమైన సంగతులు రాయబడ్డాయి. వాటి విభజన, వాటి వివరాలు మనం చెప్పకపోయినా చిన్న సందేశాన్ని మనం విందాం. విలాప వాక్యముల గ్రంథము చదువుతూ ఉండగానే ఇది కన్నీటి వాక్యముల గ్రంథం అని మనం గమనిస్తున్నాం. ఇర్మియా అని పేరు కలిగిన వ్యక్తులు దైవ గ్రంథములో
8 మంది కలరు. మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఇర్మియా అనే పేరు కలిగిన వ్యక్తులు 8 మంది కలరు. కానీ ఈ ఇర్మియా గారు మిగతా ఇర్మియా గారి కుటుంబాలు వివరాలు వారి వృత్తులు తేడా ఉన్నట్టు మనం గమనిస్తాం. ఇర్మియా అనగా దేవుని బలము చేత స్థాపించబడువాడు. 32వ అధ్యాయంలో చదివితే మనకు ఆధారాలు కనబడతాయి. ప్రియులారా, ఈ లేఖనాలలో ఎందుకు ఇర్మియా గారు ఏడుస్తూ ఉన్నారు ప్రార్థనలో? ఒక రీతిగా మనం గమనిస్తే వ్యక్తిగత జీవితము కొరకై నీవు నేను ఏడవగలవు. మన కుటుంబంలో పిల్లలు సరైన త్రోవలో లేనప్పుడు, లేక మనకు ఆప్తులు మన మిత్రులు మన కుటుంబ జీవితంలోనే చేదైన అనుభవాన్ని చూసినప్పుడు వ్యక్తిగతంగా ఎవరైనా వలపిస్తారు, ఏడుస్తారు. నా మట్టుకైతే ఈ గ్రంథాన్ని చదువుతూ ఉండగా స్వార్థము లేని కన్నీళ్లు కనబడుతున్నాయి. ఇతరుల కొరకై ఈ ప్రవక్త గారు, ఈ దైవజనుడు, ఈ నాయకుడు ఏడవడం ఎంత మాదిరి. ఆయన ఎందుకు ఏడుస్తూ ఉన్నాడనగా ఇశ్రాయేలు ప్రజలు వారు విస్తరింపబడ్డారు. 1వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే జనభరితమైన పట్టణం. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినప్పుడు వాగ్దానం ప్రకారం ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఆయన విస్తరించాడు. ఆ జనభరితమైన పట్టణం ఎవరంటే యెరూషలేమే. 8వ వచనంలో మనం చూస్తాం. విలాప వాక్యంలో 1వ అధ్యాయం 8వ వచనంలో ఆ యెరూషలేమే అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడే. ఆశీర్వదింపబడిన ఇసుక రేణులలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలే. ఇలా జనభరితమైన పట్టణం, ఆశీర్వదింపబడిన పట్టణం, మాదిరిగా ఉండవలసిన పట్టణం శత్రువు చేతికి అప్పగించబడుతుండగా నాయకుడు విలపిస్తూ ఉన్నట్టుగా, ఏడుస్తూ ఉన్నట్టుగా చూస్తున్నాం. దేవుని పిల్లలారా, ఇక్కడ యెరూషలేము అనే మాట కనబడుతుంది. ఎందుకు ఏడుస్తున్నాడో చూడండి. 1వ అధ్యాయం యెరూషలేము ఘోరమైన పాపం చేసెను, అందుచేతను అది అపవిత్రురాలైన. యెరూషలేము అనగా ఇశ్రాయేలు ప్రజలే. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? ప్రత్యేకింపబడిన వారు, వారు ప్రతిష్ఠింపబడిన వారు, వారు దేవుని ప్రజలు, వారు పరిశుద్ధ జనం, వారు ప్రత్యేకత కలిగిన ప్రజలు ఏమయ్యారు? పాపానికి బానిసలయ్యారు. దేవుడు ఏదైతే చేయవద్దని చెప్పాడో, ఏదైతే ఆజ్ఞాపించాడో దానికి వ్యతిరేకంగా వారు నిలబడ్డారు. ప్రవక్త గారు చాలా మారులు వారి మధ్యకు వెళ్ళి వారి ముందు చెడ ఉంటుండగా దానికి ముందుగానే ఆయన తెలియజేశాడు, ప్రకటించాడు. వారు లోబడిన వారు కాదు ప్రియులారా. వారు బాబేలు చెరగ ఎంతకాలం ఉన్నారు మనం ఎరుగుదు కదా. ఎప్పుడు వారు చెరకెళ్ళారు? దేవుడు ఏదైనా మాట ఇస్తే తప్పుడు కానీ తన ప్రజలు సరైన మార్గంలో వెళ్ళకపోతే కూడా చర్య తీసుకుంటానంటే తప్పకుండా ఏం చేస్తాడు? ఆయన మనుషుడు కాదు. మనుషులైతే రాజీ పడతారు పాప విషయంలో, మనుషులైతే సర్దుబాటు చేసుకుంటారు, కానీ దేవుడు అలాంటి వాడు కాడు. ఆయన ముందుగానే ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిస్తూ వచ్చాడు ప్రవక్తల ద్వారా. ఇర్మియా గారు చాలా మార్లు వెళ్ళి ప్రజలతో చెప్పాడు, మీరు విశ్వాస ఘాతుకులుగా ఉన్నారు. ఇర్మియా గ్రంథమంతా చదివితే మీ బ్రతుకును మార్చుకండి, మీరు ప్రభు వైపు మళ్లించబడండి, మీరు దేవుని ప్రజ అని దేవుడు వారిని హెచ్చరించాడు. కానీ వారు లోబడిన వారు కాదు, విశ్వాస ఘాతుకులయ్యారు, అవిధేయులయ్యారు, తిరుగుబాటు చేస్తున్నారు. నేటి క్రొత్త నిబంధన కాలంలో యెరూషలేము అనే ఆ పేరుకు సూచిస్తున్న సంఘము కూడా దేవుని ప్రజలు తిరుగుబడుతున్నారు, వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నారు, వాక్య కట్టడ ప్రకారం జీవించడం లేదు,
వాక్య విలువలు, నైతిక విలువలు దాటిపోయాయి. అందుకే ఇర్మీయా ముందుగానే చెప్పాడు, మీరు చెరగా అప్పగించబడతారు. అసలు ఎందుకు ఏడుస్తున్నాడు ఇర్మీయా గారు? బ్రదర్ సిస్టర్, ఇర్మీయా గారు ఏడవడానికి కారణం ఏమిటి? ఈ నాయకుడు, ఈ దైవజనుడు, ఈ ప్రవక్త ఎందుకు ఏడ్చాడు? దేవుని ప్రజలలో ఏది చూడకూడదో అదే కనబడుతుంది. ఒకటి. రెండు, స్వకీయ సామర్థ్యముగా ప్రత్యేకమైన ప్రజ శత్రువుల చేతికి అప్పగించబడి ఈ జనవృందన పట్టణము హింసకు గురి కాబోతుండగా ఒక తండ్రి లాంటి హృదయం కలిగి ఏడుస్తున్నాడు. ఈవేళ సంఘాలలో సరైన జీవితం లేని వారి కొరకై ఏడ్చే నాయకులు ఉన్నారు కదా. మన కుటుంబం కొరగా ఏడుస్తాం, మన పిల్లల కొరగా ఏడుస్తాం, మన సొంత వాటి కొరగా ఏడుస్తాం. దేవుని నామానికి అవమానం వస్తుండగా, మహిమ కోల్పోతుండగా, దేవుని ప్రజల మధ్యలో ఏది చూడాలో అదే కనబడినప్పుడు అది దుఃఖమే కదా. ఒక ఆత్మీయ తండ్రి అయితే అలాంటి హృదయం కలిగిన వాడు తప్పకుండా ఏడుస్తాడు. ఒక మాట చదువుకుందాం. 2వ వచనం చూడండి, మొదటి అధ్యాయం 2వ వచనం. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. దాని వీటకారులందరిలో దాన్ని నోదార్చేవాడు ఒకడును లేడు. 1, 2 అదే చదువుతున్నాను. దాని చెలికాళ్ళందరూ దాన్ని మోసపుచ్చిరి, వారు దానికి శత్రువులైరి. ప్రియులరావును చదువుకున్న భాగాలలో ఇర్మీయా ఏడుస్తూ ఉన్నట్టు చూస్తున్నాం. ఒక విలపించే ప్రవక్తలో విలపించేవారు ఇర్మీయా గారు. అది మీరు విలపించే ప్రవక్త. ఎన్ని ఏళ్ళు చెరలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు కదా? ఎన్ని ఏళ్ళు కదా? 70 ఏళ్ళు. 606లో వెళ్ళారు. మరలా ఎప్పుడు బయటకు వచ్చారు? 500 చెప్పండి 36లో. అలాగైతే ఇప్పుడు మన అంశం ఏంటంటే విలపిస్తున్న ఇర్మీయా. జనబృందమైన పట్టణం, ఆశీర్వదింపబడిన పట్టణం శత్రువు చేతికి అప్పగించబడి ఉండగా ఆయన ఏడుస్తూ ఉన్నాడు, విలపిస్తూ ఉన్నాడు. ఎట్లా ఏడుస్తున్నాడంటే 9వ అధ్యాయం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. నా జనులందరూ వ్యభిచారులను, ద్రోహులను, సమూహములు, నా జనులలో హతమైన వారిని గూర్చి గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్టు నా తల జలమయము కాగాను, నా కన్ను కన్నీళ్లు ఊటగాను ఉండునుగాక. నా జనులందరూ ఎంతగా ఏడ్చారు. తన ప్రజల యొక్క విశ్వాస ఘాతమును బట్టి, పాపమును బట్టి, వారి అవినీతిని బట్టి, వారి అపవిత్రతను బట్టి, దేవుని మాటకు లోబడకుండా ఇక శత్రువు చేతికి అప్పగించబడి ఎగతాళికి గురి కాబోతూ ఉండగా చాటున ఏడుస్తున్నాడు. ఈరోజు సంఘాలు కూడా ఇర్మీయా కాలంలో ఉన్నట్టుగానే ఉన్నాయని చెప్పడానికి సందేహం లేదు. లోబడేవారు లేరు, వినేవారు లేరు, పవిత్రతను కాపాడుకునే వారు లేరు కదా. వాక్య విలువల కోసము జీవించాలి, సత్యము కొరకు బ్రతకాలి, దేవుని ప్రజ దేవునికి అవమానము లేకుండా ఉండాలి అని వేళ దేవుని ప్రజలు కూడా ఆలోచించడం లేదు. దేవుడు ఎన్నటిని కూడా శత్రువుగా అప్పగిస్తాడా? బ్రదర్ సిస్టర్ చెప్పండి, అప్పగిస్తాడా? ఆయన ప్రేమ లేనివాడా? ఆయన దయ లేదా? కరుణా కటాక్షము లేదా? ఒక తండ్రి ఎన్నడూ కూడా తన కుమారుని వెంటనే శిక్షించడు. ఆయన శిక్షకు ముందుగానే హెచ్చరిక ఉంటుంది, గద్దింపు ఉంటుంది. ఎప్పుడైతే సరి చేయబడడో, లోబడడో అప్పుడు తప్పకుండా ఇది మనకు పాఠమే. ఈ కొత్త కాలంలో ఉన్న యెరూషలేము సంఘమా, నీ నా జీవితంలో అవిధేయత కలిగి ఉంటే చర్య తప్పదు. మరి ఇటు వారి కొరకు ఈవేళ నీ నా
భక్తుల క్షేమము కొరకై, అసలు శత్రువుల ఆధీనం, అపవాది ఆధీనం ఎవరు వెళ్ళిపోతున్నారు? దేవుని ప్రజలేనండి. అవునా కదా? ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికే దేవుని ప్రజలు వెళ్ళి దేవునికి అవమానము తెస్తున్నారు. తండ్రి లాంటి హృదయం కలిగిన వాడై ఇర్మియా గారు ఈ నాయకుడి దైవజనుడు వారి కొరకై ఏడుస్తూ ఉన్నాడు చాటున. నా మటుకు నేను అనుకుంటున్నాను, ఇర్మియా లాగా ఇవాళ ఏడ్చే ప్రవక్తలు, అంటే ఏడ్చే నాయకులు, ఏడ్చే సేవకుల అవసరత ఎంతైనా ఉన్నది. ప్రియులారా, ఎప్పుడైనా నీ జీవితంలో నీ ముందున సంఘము కొరకై, పరిశుద్ధుల కొరకై ఏడ్చిన అనుభవం నీకుందా? కుమారుడు ఫెయిల్ అయితే ఏడుస్తాం, మన బిడ్డలు వివాహం కాకపోతే ఏడుస్తాం, సంఘము పతనమైతూ ఉండగా, శిథిలమైపోతుండగా, దేవుని ప్రజలు నిర్మూలన కాబోతుండగా అట్టి వారి కొరకై విలపిస్తున్నాము. ఈ ఉదయకాలం ఇర్మియాలాగా విలపించే నాయకుల అవసరత మన సంఘాలు ఎంతైనా ఉంది. ప్రసంగికులు ఉన్నారు, గాయకులు ఉన్నారు, ఏడ్చేవారు ఉన్నారా? ఇవాళ చాలా మంది సంఘాలలో బాధ్యత కలిగిన లీడర్స్, ఎవాంజలిస్ట్, బిలీవర్స్ క్రిస్టియన్ అడ్వైజ్ చేస్తున్నారు. సరిగాని సలహాలు ఇచ్చి దేవుని సంఘమును శత్రువు చేతికి దక్కున్నట్లుగా చేస్తున్నారు. ఇర్మియా బాధనే ప్రియ, ఆయన విలపించడం, ఆయన కన్నీరు కార్చడం జనభరితమైన పట్టణమా? యూనివర్సిటీలుగా మీరు మోడలు కలిగిన వారు కదా, మాదిరి కలిగిన ప్రజ కదా, మీ విషయంలో దేవుడు చొరవ తీసుకున్నాడు కదా, మీరు దీవించబడిన వారు కదా అని ఆయన దుఃఖపడుతున్నాడు. ఇవాళ ప్రియులారా, మనకు ప్రభు ఇచ్చిన అవకాశం, మన దేశము కొరకై, మన రాష్ట్రము కొరకై, మన సంఘాల కొరకై, మన ప్రజల కొరకై ఇది ఏడ్చే సమయం. దేవుని ప్రతినిధులుగా, రాయబారులుగా ప్రభు మనకిచ్చిన ఈ నాయకత్వంలో ఇక ఎవరిని చూసినా మనకు క్షేమం లేదు. కానీ చాలిన దేవుని ఎదుటికి వెళ్ళి ఈవేళ నీవు నేను ఈ ఏడవాలి. శత్రువు ఎంత బాధ పెడతాడో ఇర్మియాకు అర్థమైందండి, అంతే కదా? పాటను పాడకుండా, ప్రభును స్తుతించకుండా, వాక్య ధ్యానము లేకుండా, ప్రభును కూర్చున్న తలంపులు, ఆలోచన లేకుండా శత్రువు చేస్తాడని ఆ దైవజనుని వెతప్రియ. అది జరగకూడదంటే సంఘం ఎన్నటన్నిటి కూడా నాయకత్వాన్ని గౌరవించాలి. ఈ ఇర్మియా లాంటి స్థానానికి ఈవేళ నాయకులు, సేవకులు రాగలిగితే మన కుటుంబాలు, మన సంఘాలు క్షేమంగా ఉంటాయి. పరిశుద్ధులను కాపాడుకోగలం, మన సాక్ష్యములు కాపాడుకోగలం, మన సంఘాలు భూలోకములో ఆదర్శంగా ఉండగలం, ఒక పరలోకాన్ని చూపించగలం, అంతే కదా? దేవుని గ్రంథములో ఒక మాట చదువుకుందాం, మీ అందరికీ తెలిసిన మాటనే. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నా ప్రార్థనలో యందు ఇలతేగా నేను జ్ఞాపకము చేసుకోవచ్చు. ప్రియులారా, తిమోతి చాలా చిన్నవాడు. తిమోతి యవనుడు, ఎంత మాదిరిగా ఉన్నాడు. పరిపూర్ణ గారు తన గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏంటి ఆనందిస్తున్నాడు? తిమోతి యొక్క సాక్ష్యం ఏంటంటే కన్నీళ్లు విడిచే తిమోతి. ఆయన వ్యక్తిగత జీవితం కొరకు కాదు ప్రియులారా, కడుపు జబ్బు ఉన్నది కానీ, బలహీనమైన గుండె కలిగిన వాడే కానీ, తన ఆరోగ్యం కొరకే తాను ఏడవడం లేదు. ఈ చిన్నవాడు తిమోతి, ఎవరుడైన తిమోతి సంఘము కొరకై ఏడ్చేవాడు. కావలసి చూడండి, ఆయన ఏడుస్తున్నాడు నిజంగా సంఘము కొరకు అనడానికి మీ అందరూ తెలిసిన మాటే చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు ఉన్నాడా? ఇలాంటి ఎవరు ఈనాడు మన సంఘాలలో పెద్దలను ఏడ్పించే వారిని చూస్తున్నాము కానీ
చూస్తున్నాం, సేవకులను బాధ పెట్టేవారిని చూస్తున్నాం. తిమోతిలాగా మాదిరి కలిగి దేవుని కార్యాల కొరకై సంఘ క్షేమము కొరకై ఏడ్చే తిమోతిలు ఉన్నారా? ఈరోజు ఏడ్పించే వారు ఉన్నారు. తిమోతి చిన్నవాడే కానీ యవనస్తుడు ప్రియులారా. ఆయన తన కొరకు ఏడవడం లేదు. తిమోతి చింత కలిగిన వాడు, తిమోతి కన్నీళ్లు కలిగిన వాడు, తిమోతి లేఖనాల అనుభవం కలిగిన వాడు. అందుకే నా కుమారుడా తిమోతి, నీ కన్నీళ్లు నేను జ్ఞాపకము. వాస్తవంగా దేవుని ప్రణాళిక వేరుంటాయి. హెబ్రీ పత్రిక 4:12 యోహాను గారు చెప్పినప్పుడు నుండి ప్రిపేర్ అయ్యాము. ఇక్కడ విధానం ప్రార్థన చెప్పండి అన్నారు. దేవుని సేవకులు ఎప్పుడైనా కానీ ఐ కెన్ నాట్ ప్రిపేర్ అని చెప్పకూడదు. సంఘ లీడర్స్ కూడా చెప్పాలి. అంటే ప్రభువు నడిపి కూడా అవసరమే, కానీ మనం అలా చెప్పకూడదు. అంతే కదా. దేవుని గ్రంథంలో నా ఆశ అంతా ఎప్పుడు 4:12. కానీ ప్రభు అవసరాన్ని బట్టి మనం లోబడాలి. ఒకసారి వి మ్యాక్సిమం గారు వచ్చారు. అయ్యా మీరు సెకండ్ కమింగ్ గురించి చెప్పాలన్నా. ఐ కెనాట్ ప్రిపేర్ బ్రదర్. నేను ప్రిపేర్ అయింది డానియల్. అది సభలు కాబట్టి మంచిది. ఈ సమయంలో మనము ప్రభువును ప్రార్థన చేయడానికి వచ్చాము. మన ముందు ఆయన జీవన సంఘం ఉన్నది, ఆయన ప్రజలు ఉన్నారు, ఆయన కలుగ చేసిన మానవులు ఉన్నారు. వారి మేలు కొరకై మన ప్రార్థన అవసరం ఎంతైనా ఉన్నది. ఎవరి తిమోతి? ఒక అన్యుడు కొడుకండి, అది యూదురాలే. కానీ ఆయన కలిగిన వాడలు ఏంటంటే దేవుని కార్యాల కొరకై ఏడ్చే తిమోతి. ఎలా పెట్టుకున్నాను? విలపించే తిమోతి, ఏడ్చే తిమోతి. ఈవేళ మన కర్నూలు జిల్లాలో లేక నంద్యాల జిల్లాలో మన స్థానిక సంఘాలలో ఇలాంటి తిమోతుల అవసరత, ఇలాంటి ఇర్మియాల అవసరత ఎంతైనా ఉన్నది. ఇలాంటి ప్రార్థన వీరులే ప్రియులారా. ఎలాంటి శక్తినైనా కదలించడానికి అనుకూలం ఉంది. కాదంటారా? ప్రార్థన కదలిస్తుంది. మన కన్నీళ్లు ఆయన సేవలో, ఆయన పరిచర్యలో, ఆయన సంఘములకు అవసరమై ఉన్నది. ఇర్మియా తన ప్రజల కొరకై సహోదరుల పట్ల ఎంత మక్కువ కలిగి ఉన్నాడు. అంతే కదా. ఇశ్రాయేలు ప్రజలను, తన సొంత ప్రజలను ఎంతగా ఇర్మియా గారు ప్రేమిస్తున్నాడు. వీఆర్ ఏ బ్రదర్స్, మనం సహోదరులం, కానీ ఒకరికొకరు ఏడవలేకపోతున్నాం, ఏడిపిస్తున్నాం. నిజంగా మన సహోదర క్షేమము కొరకు ఏడ్చే అనుభవం కలిగిన మనం, మన సంఘాలలో, మన కుటుంబాలు ఎవరికైనా గాయమైందా? ఎవరికైనా ఎకనామికల్ సమస్య ఉన్నదా? ఎవరైనా చెప్పుకునే సమస్యతో ఏడుస్తూ కృంగిపోతున్నారా? భారీవారుగా ఉండవలసిన మనం ఏడ్పించే వారుగా ఉండడం ఎంత న్యాయం? వారు లోబడినందుకు ఇర్మియా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వారు దేవునికి లోబడలేదు కదా. దైవజనులు కూడా ఎంత కఠోరము ప్రియ. ఒక స్త్రీలాగా విలపిస్తున్న ప్రవక్త. సోదరి మనల్ని వెంటనే ఏడుస్తారు. ఈనాటి ప్రవక్త. మీరు ఆయన రాసిన గ్రంథాలన్నీ చదవండి. ఇర్మియా గారి విలాప వాక్యంలో ఆయన ఏడుస్తూనే ఉంటాడు. ప్రభు ఈ తరములో మనకి అవకాశం ఇచ్చాడు. మనం ఏడ్పించేవారు కాదు, కానీ సరిగాని వారి కొరకై, క్రమం లేని వారి కొరకై, నష్టము చేస్తున్న వారి కొరకై, పాడు చేస్తున్న వారి కొరకై నీ నా యొక్క బాధ్యత ఏంటంటే మనం ఏడవాలి. అంతే కదా. స్వార్థ ద్వారా కన్న కుమారుడు ఎవరికి ఆదర్శంగా ఉన్నాడు కదా. తండ్రి లాంటి హృదయం ఇప్పుడు ఎవరికి ఉంది? తిమోతికి ఉంది. హరిపౌలు గారు కన్నీరు కలిగిన దైవజనుడే, మంచి సువార్త యోగుడే, ఆత్మ భారం కలిగిన వాడే. ఆయన సువార్త ద్వారా కన్న కుమారుడు ఎంతో మాదిరిగా ఉన్నాడు. మరిసారి తల్లిదండ్రులు అంటారు కదా, వీడు ఎందుకు అన్నాను.
గారు నా కొడుకుని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు బ్రదర్. నేను ఈ అమ్మాయి నా కుమార్తెని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకని? వారు లోపడం లేదు, వారు వినీత చూపడం లేదు. నా మాట తీసుకో. పరమందుల దేవుని ఆనందం కలిగిస్తున్న దైవజన ఇర్మియా గారు కుమారుడైన తిమోతి ఉన్నారా ఇలాంటి వారి రోజు సంఘాలు? నా మట్టుకు ఏదో ఎక్కడికైనా వెళ్ళండి, ఏడిపించేవారు మాత్రం ఉంటారు. అనగారు ఒక నాయకత్వాన్ని రిసీవ్ చేసుకోలేరు, కానీ ఒక లేఖన వెలుగులో నడవడానికి లోపడరు, కానీ రిజెక్ట్ చేసి ఏడిపించే వారి వేళ ఉన్నారు. దేవుని పిల్లల అట్టి వారి కొరకై మనం ఏడిపించేవారుగా ఉండకూడదు. మనమే ఏడుతాం. కాబట్టి ఈ లేఖన భాగాలలో ఇర్మియా చాటును ఏడ్చాడు తన ప్రజల కొరకై. ఆత్మీయ వ్యభిచారం, దేవుని విడిచి వెళ్ళడం, లోకముతో స్నేహం చేయడం, వారి విగ్రహాలను పూజించడం, దేవునికి వ్యతిరేకంగా నిలబడడం, చివరికి వారు చెరకు అప్పగించబడ్డారు. ఈ లేఖనాలలో తిమోతి ఎందుకు ఏడుస్తాడంటే దేవుని కార్యాలు జరగాలి, ఆయన ఉన్న సంఘం క్షేమంగా ఉండాలి. అంత మంచి మాదిరి మీకు తెలిసిన మాటలే కానీ అయితే దేవుని వాక్యంలో మనం చదువుకుందాం. ఈరోజు తిమోతిలో అవసరం ఉంది. ప్రియులారా, ఇవాళ ఇర్మియా లాంటి ఆ దైవజన అవసరం ఉంది. దేవుని గ్రంథంలో తెలిసిన మాటనే ఒక మాట చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం. 4వ వచనాన్ని చదువుకుందాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చొని ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. గమనించండి, ఈయన కూడా నాయకుడే. ఇర్మియా దైవజనుడు, తిమోతి దైవజనుడు, యవనుడు. నెహెమ్యా గారు శిక్షణ కోటలో ఉండగా ఒక మంచి ఉద్యోగాన్ని కలిగి ఉన్నాడు. మనం ఎరుగురు ఉన్నత ఉద్యోగంలో ఉన్నాడు, మంచి భోజనాలు ఉన్నాయి. ఆయన సుషాను కోటలో ఒక గిన్నె అందించువాడుగా ఒక ఉన్నత పదవిలో ఉన్నాడు. తన ప్రాణము కూడా రాజు ప్రాణమైన చేతిలో ఉంది. అనగా అలాంటి నెహెమ్యా ఈ మాటలు వినినప్పుడు, ఇవి ఎప్పుడు మనం విన్న విషయాలు కావచ్చు, ఎప్పుడు వినవే ఉంటాయి, కానీ అప్లై చేసుకోవాలి. ఈ మాటలు వినినప్పుడు, ఆ మాటలు వినినప్పుడు తాను ఎక్కడున్నాడు? ఆయన సుషాను కోటలో ఉన్నాడు, ఉన్నత ఉద్యోగంలో ఉన్నాడు. అనగా దేవుని పిల్లలారా, నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఉద్యోగము కంటే, ఆయన సుఖము కంటే తన ప్రజలనే, ఆ ప్రాకారము పట్లనే ఒక బోర్డును కలిగి ఉన్నట్టుగా లేఖనాల్లో చూస్తున్నాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చొని అన్నపానం మానుకొని, నాయకుడు ఇట్లా చేస్తాడు కానీ వాళ్ళు ఏడుస్తారు కానీ ఎవరు ఏడిపించారండి. అర్థమవుతుందా? క్షేమంగా వారు ఎట్టుంటారు? ఏడిపించేవారు ఉంటారు. నా ఒకటి వారు ఏడుస్తారు. తన ప్రజలు ప్రాకారం అగ్నితో కాల్చబడిందనే వార్త వినగానే ఈ మాటలు విన్నాడు. ప్రజలు ఎలా ఉన్నారు, నా సహోదరులు ఎలా ఉన్నారు? ఈ మాటలు విన్న వెంటనే అన్నపానాలు మానుకొని కూర్చో. దేవుని ప్రియులారా, సపరేషన్ పీపుల్, ప్రత్యేకమైన ప్రజగా చేయబడిన మనం నాయకత్వంలో కూడా ప్రత్యేకింపబడ్డాం. నాయకుడిగా, సేవకుడిగా, పరిచారకుడిగా. ఈ వార్త వినగానే అన్నపానాలు మానుకొని కూర్చొని ఏడుస్తూ ఉన్నట్టు చూస్తున్నాం. తన దేవుని ప్రజలను, ఆయన సన్నిధిని తాను ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది.
ఏడిపించిన వారందరూ ఇతరులొకరు ఏడ్చేవారని నాకు అర్థమవుతుందండి. ఏం బ్రదర్? ఈ ఏడిపించకుండా ఎవరైతే ఉంటారో వారు ఇతరులొకరు ఏడ్చే నాయకులుగా, సేవకులుగా ఉంటారు. ఇర్మియా గారు ఇశ్రాయేలు ప్రజల పక్షాన విశ్వాసఘాతుకులై ఉండగా ఏడ్చాడు. తిమోతి దేవుని కార్యాల కొరకై ఏడ్చాడు, క్షేమం కొరకై. నెహెమ్యా గారు తన ప్రజల కొరకు ప్రకారం అగ్నితో కాల్చబడి ఉండగా వెంటనే ఏడ్చాడు. ఆ భాగంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ గమనించాలి. 2వ అధ్యాయంలో ఇర్మియా ప్రార్థన ఆయన కన్నీళ్లు రాజు హృదయాన్ని కదలించింది. అర్థం కాలేదు. ఒకవేళ మన కన్నీటి ప్రార్థనకు జవాబు రాలేదని డు నాట్ బి అఫ్రైడ్, భయపడదు. ఆయన సమయమందు ఆయన కదలిస్తాడు. ఆయన సమయం వచ్చినప్పుడు సమాధానం ఇస్తాడు. నా పరిచర్యలో ఆత్మలు లేవు, నా నాయకత్వం క్షేమంగా లేదు అని ఎప్పుడైతే మనం అనుకోగలమో దేవుడు అప్పుడే కార్యాలు చేస్తాడు. అవునా కదా? 2వ అధ్యాయంలో నెహెమ్యా ప్రార్థన ఇర్మియా హృదయాన్ని కదలించింది. విత్ సెకండ్, ఎక్కువ టైం లేదు. ఆయన కన్నీరు ప్రభువు చూచాడు, సమాధానం వచ్చిందంటే. ఇర్మియా ఏడుస్తూ ఉండగా చాలిన దేవుడు చూచాడు. ఇర్మియా కన్నీళ్లు తుడిచిన దేవుడు, నెహెమ్యా కన్నీళ్లు తుడిచిన దేవుడు. ఈ స్థానంలోనికి మనం వస్తాం. అందుకే ఈ దృష్టాంతం, ఈ అనుభవానికి వచ్చి మనం ఏడ్చి ప్రార్థన చేద్దాం. సోదరీలారా, సోదరులారా, కుటుంబాల్లో ఉన్న భార్యాభర్తలు సమస్యల కొరకై ఏడ్చి నష్టపోవద్దండి. సంఘము కొరకై ఏడవండి, ఆత్మల కొరకై ఏడవండి, నశించే లోకము కొరకై ఏడవండి. ఎందుకంటే గొప్ప భాగ్యం ఇంకేమీ ఉండదు. చాలాసార్లు సమస్యలు తెచ్చుకొని మనం ఏడుస్తున్నాం మన కుటుంబాలుగా. ప్రభువును వెంబడించే కుటుంబాలుగా, సాక్ష్యం ఇచ్చే కుటుంబాలుగా, పరిచయం చేసే కుటుంబాలుగా, అరాధికులుగా ఉన్న కుటుంబాలలో ఆత్మానుసారమైన జీవితము లేనందుకై, ఒకరికొకరు లోపడే తత్వము లేనందుకై ఇదే మనకు సరిపోయింది. ప్రభువు కొరకు ఏడవండి, ఆయన కార్యాల కొరకు ఏడవండి, ఆయన పని కొరకు ఏడవండి. ఉన్నారా ఇర్మియా లాంటి వారు? ఉన్నారా తిమోతి లాంటి వారు? నేను కూడా, అవును కదా? ఉన్నారా నెహెమ్యా లాంటి